మహామహిమాన్విత నిత్యపారాయణ వచన గ్రంథము శ్రీ సాయినాథ స్తవన మంజరి. ఓం నమో గణేశాయ, ఓం నమో దత్తాత్రేయాయ, ఓం నమో సాయినాథాయ. ఉపోద్ఘాతం. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరిని రచించిన దాసగణు మహారాజ్ బాబాకి అంకిత భక్తుడు. 2 దశాబ్దాల పాటు బాబాతో ప్రత్యక్ష సంబంధం కలిగి దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా వారికి సన్నిహితుడై ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. బాబా తన చరణాల నుండి గంగా యమునలను స్రవింపచేసి ప్రయాగ సంగమ తీర్థానికి వెళ్లకుండానే దాసగణుకు సంగమ స్నాన ఫలాన్ని అనుగ్రహించి పరమాద్భుతమైన లీలలను ప్రదర్శించారు. అంతటి అసమాన లీలకు దాసగణు సాక్షిభూతుడయ్యాడు. మహారాష్ట్ర దేశమంతటా పర్యటించి తన హరికథల ద్వారా సాయిబాబా మహత్యాన్ని, లీలల్ని విరివిగా ప్రచారం చేశాడు. చక్కని మరాఠీ కవనంతో, మధుర మనోహర కంఠంతో, గాన నైపుణ్యంతో, భక్తి పారవస్యంతో, సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో వేలాది మంది భక్తులను ఆకర్షించి సామాన్య ప్రజానీకం సహితం సాయి భక్తులై తరించటానికి దోహదం చేసిన సమర్థుడు, గురుసేవ పరాయణుడు దాసగణు. ఈయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. దాసగణు మహారాజ్గా, గణుదాస్గా సుప్రసిద్ధుడు. పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడు. 6/1/1868 తేదీన అహ్మద్ నగర్ జిల్లాలోని అక్నోలర్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన 94వ ఏట శుభకృతు కార్తీక బహుళ త్రయోదశి 25/11/1962 ఆదివారం ఉదయం 9 గంటలకు దాసగణు పవిత్ర పండరీ క్షేత్రంలో పాండురంగడిలో ఐక్యమయ్యాడు. అది అలంది జ్ఞానేశ్వర మహారాజ్ తన సమాధి నొందిన విశిష్ట దినం కూడా. స్వర్ణయోగి అయిన సాయిబాబా ఇనుప ముక్క లాంటి ఒక సామాన్యమైన పోలీస్ కానిస్టేబుల్ను బంగారం లాంటి సాధు సత్పురుషుడిగా తీర్చిదిద్దారు. అతడి కీర్తనల ద్వారా వేలాది మంది సాయి భక్తులుగా మారటానికి దోహదం చేశారు అని ఆల్ ఇండియా సాయి సమాజ్ మద్రాస్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అయిన పూజ్యశ్రీ బివి నరసింహస్వామి గారి దాసగణు మహారాజుని కొనియాడారు. అట్టి భక్తి పదంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు దాసగణు. సద్భక్తితో సత్యాన్వేషణ చేసి తన్మయుడై తన భాషా నైపుణ్యం, స్వానుభవం జోడించి శ్రీ సాయినాథుని స్తుతిస్తూ గానం చేస్తూ మరాఠీ భాషలో 163 శ్లోకాలతో ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరిని రచించాడు. బాబాతో 20 సంవత్సరాల పాటు సన్నిహిత సంబంధాలు కలిగి సామీప్య సారూప్యముల ద్వారా వారి కరుణ, ప్రేమ, ఆదరణ పొంది వారి మహత్వము నెరిగి స్తవన మంజరి రూపంలో సాయిబాబా యొక్క నిజతత్వాన్ని, స్వరూపాన్ని, అవతారాన్ని, పరమార్థాన్ని ప్రతిబింబింపజేసిన మహాభక్తుడు, పండితుడు, కవి, గాయకుడు దాసగణు. స్తవము అంటే స్తుతి, పొగడ్త. భగవంతుడు స్తోత్రప్రియుడు. భగవంతుని గుణాలను వర్ణించడం అంత సులభం కాదు. అవి వాక్కులకు, మనస్సుకు అందనివి. భక్తులే పండితులైతే భగవంతుడి తత్వం, మహత్వం గ్రహించి వారి అనుభవాలు, గ్రహించిన సత్యాలు, భగవంతుడి లీలలు వారి శక్త్యానుసారంగా లిఖిస్తారు. అవి వారి ఆరాధ్య దైవం యొక్క అనుగ్రహం వల్లనే సమగ్రంగా, దివ్యంగా, ప్రామాణికంగా, మనోహర శైలిలో వారి ఎరుక లేకనే వారి కలం నుండి జాలువారు స్తవముల రూపు దాల్చుతాయి. అవి పాఠక లోకంలో ఎంతో ప్రభావాన్ని కలిగించి వారిపై చెరగని ముద్ర వేస్తాయి. అందుకే కాబోలు దాసగణు ఈ సత్యాన్ని గుర్తించి నేను నిమిత్త మాత్రుడను, సాయి సద్గురుని ప్రేరణ వల్లనే, ఆయన కరుణతోనే నేను ఈ స్తవన మంజరిని రచించగలిగాను, లేనిచో పామరుడు అయిన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా అని అంటూ వినమ్రతతో ఈ స్తోత్ర రచనకు కర్తృత్వం వహించలేదు. గమనిక. సాయిబాబా మహాసమాధి 15/10/1918 మంగళవారం. ఈ స్తవన మంజరి రచన 9/9/1918 సోమవారం. బాబా సమ్ముఖంలో చదివి బాబాకి అంకితమిచ్చింది 12/9/1918 గురువారం. బాబా మహాసమాధికి కేవలం 36 రోజుల ముందు మాత్రమే ఈ గ్రంథం రాయబడింది. సాయిపై అసంఖ్యాకమైన స్తోత్ర గ్రంథాలున్నాయి, కానీ ఈ స్తవన మంజరి వాటన్నింటిలో తలమానికం వంటిది. ఎందుకో తెలుసా? షిరిడీలో ద్వారకామాయిలో సాయి సమర్థులు ప్రకాష్
సముఖంగా ఆసీనులై ఉన్నప్పుడు ఆయన సముఖంలో దీనిని గానం చేసి సాయికే అంకితం ఇచ్చాడు దాసగను. సాయీసుడు తన్మయత్వంతో నిమీలిత నేత్రాలతో చిరునవ్వు చిందిస్తూ దీన్ని సంపూర్ణంగా శ్రవణం చేసి చివరిలో తన ఆమోదం తెలుపగా దీనిని నిత్యపారాయణ చేసి వారు సర్వారిష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లెదరుగాక అని ఆశీర్వదించారు అని ఆ సమయంలో అక్కడే ఉన్న సాయి అంకిత భక్తుడు సగుణమేరు నాయక్ అన్నాడు. అంటే మహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవాన్ని కృప ప్రసరిస్తుంది. సాయినాథ భగవానుడు సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీని పారాయణ వలన మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు. నిరుపేదలు కుబేర సములవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. వారి సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మం తెలుసుకుంటారు అన్న ఈ స్తోత్ర ఫలశ్రుతిని సాయి ఆమోదించారు. అయితే తర్క విపత్కారాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన వనకూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి అన్న దాసగను వచనాలు మన హృదయంలో నిలుపుకోవాలి. యద్భావం తద్భవతి. మన భావం ఎలాగో ఫలితం అలాగా. ఇన్ని మాటలు ఎందుకు? ఈ స్తవన మంజరి నిత్య పారాయణ వలన కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. దీన్ని షిరిడీలో వారం రోజుల పాటు రోజుకు 11 సార్లు పారాయణ చేస్తే సాయి సందర్శన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణం. నిత్య పారాయణ క్రమం. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్య పారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి, ప్రేమలే అసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే, పగలు కానీ రాత్రి కానీ ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చొని సాయిబాబా రూపాన్ని మనసులో ధ్యానించి పారాయణ చేయవచ్చు. ఈ స్తవన మంజరిని నిత్య పారాయణ చేసేవారి సర్వ కష్టాలు 1 సంవత్సరంలోనే తొలగిపోతాయి. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం నాడు పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి నిస్సందేహంగా అద్భుతమైన ఫలితాలు పొందగలరు అని ఫలశ్రుతిలో రచయిత వివరించారు. అది వింటూ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. అంటే దీని పారాయణ సూక్ష్మంలో మోక్షం. ఇక సాయిబాబా స్తవన మంజరిలోకి వచ్చేద్దాం. ఓం నమో దత్తాత్రేయాయ. ఓం నమో సాయినాథాయ. శ్రీ సాయినాథ స్తవన అంజలి. శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన, మయూరేశ్వర, లంబోదర, ఊహాతీత ఓ గణపతి పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళ స్వరూప ఫాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రాణివి. నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు ఈ జగతికే అలంకార భూషణానివి. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. దేవతాస్తుతి. ఓ పండరీనాథ, పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ, సాధుజన ప్రియ, సగుణ స్వరూప, దయాసాగర, నరహరి, పరమ దయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి, రుక్మిణీ వల్లభ, సర్వ జగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంలో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొనగలుగుతారు. మాయామోహితులైన మిగిలిన జనావళికిది అసాధ్యం. ఓ దేవ,
నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర, కపాలమాల ధారణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దుర్జటి, ఏమి నీ నామ మహిమ. ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను ఈ స్తోత్రాన్ని వ్రాయభూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుని చెయ్యి. ఓ అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్త వరేణ్యులకు నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయము, దిగ్విజయము. పతిత పావన దయామయ, మీ పాద పద్మాలపై నా శిరస్సు నుంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ మీరే. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడునైన ఉమాపతి శంకరుడును కూడా మీరే. నీవు నరరు దాల్చిన పరమేశ్వరుడవు, జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటి వాడవు. నీవు దీనుల హీనుల పాలిట చింతామణివి, భక్తజనులను పునీతులను గావించే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దరి కానని వారిని దరి చేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్థులకు నీవే ఆశ్రయం. నీవు ఈ జగతికే మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మజీవులు జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు, అవి కేవలం భ్రాంతి మాత్రమే. సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు వాటికి అతీతుడవే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా. జలకుండములో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుండో భూగర్భంలోనున్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కుండము అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అంటాం. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్నెప్పుడు ఆ కుండానికి ఇవ్వదు. జనన మరణాలు తనువుకే గాని ఆత్మకి అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కళకళలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, అనగా జీవాత్మ. కుండములు అనేకం, అయినా జలం ఒక్కటే. ఓ సాయిదేవ దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవు. నీవే వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనముందించు, జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తింపబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైత భావంతో చూడడం ఎంత మాత్రం సమంజసం కాదు. మేఘాలన్నింటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే. కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదములు, కాలువలు, సరస్సులు, బావులు, ఊట బావులు మొదలైన రకరకాల రూపాలు పొందుతుంది. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలు అందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం వంటి వాడవు. మేము అల్పమైన వాపి కూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువర, మా జీవితాలు సార్థకం చేసుకోవటం కోసం నీకు సర్వస్వ శరణాగతులమై మీ దరి చేరాం.
ఓ పవిత్రమూర్తి సదా మమ్ము రక్షించు. గోదావరి జలాలకంతటి పవిత్రత ఆ నది గర్భం వల్ల మాత్రమే, అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవాహం ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుండి నేలపై కురిసిన నీరు ఎట్టి మార్పు చెందకుండా కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల రోగకారకం, ఉప్పు, చేదు వంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురురాయ, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్ వర్గాల కల్మషాలంటని పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవ, మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉన్నది. నాటి నుండి నేటి వరకు లోటు రాకుండా నిండుగానే ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలా జీవులను పాప పంకిల నుండి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర ఆవరిస్తూనే ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. కానీ ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రం అలాగే ఉంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నదీ గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరలేదు. ఏటేటా పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అదే విధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది. గోదావరి తీరంలోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల వంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనత్ కుమారుడు, సనక సనందులు మొదలైన వాళ్ళు. అది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. అలా పూర్వకాలం నుండి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల లాంటి సత్పురుష పరంపరను వివరింపగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరవతరించారు. ఇది యథార్థం. శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య చరణార విందాలను నేను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నన్ను నిరాదరించకు, దయతో కాపాడు. ఓ దయాగన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని, దుష్కర్మాసక్తుణ్ణి, సకల దుర్గుణాలు ఉన్నవాణ్ణి. అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు గ్రామాల నుండి వచ్చి తనలో కలిసే మురుకు కాలవలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరుసవేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరుసవేదివి, నేను పాపాత్ముడను. నన్ను విడువకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణ కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర, పరుసవేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరుసవేదిది కాదా? అందుచేత నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది? కనుక మాలోని మాలిన్యాలను పోగొట్టి మమ్మలను ఉద్ధరించు. బాబా దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరుసవేది, నేను ఇనుప ముక్క లాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయి మాత, బిడ్డలు తప్పు చేయటం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్ళను ప్రేమగా లాలించి చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలను తీర్చే కల్పత్తరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే.
ఇది నిస్సంశయం. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే చింతామణివి, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమ పావన పుణ్యపురుష, ఓ శాంత స్వరూప, ఆనంద నిలయ, చిస్వరూప, పూర్ణావతార, భేదరహిత, జ్ఞాన సింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమ, భక్తలోక విశ్రాంతి ధామమ, మమ్మల్ని అనుగ్రహించండి. మీ చల్లని కృపా వర్షం మాపై కురిపించండి. విశిష్టావతారుడు శ్రీ సాయి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు మచ్చింద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు జ్ఞానేశ్వర మహారాజు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ్ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దావణగామ నివాసి మాణ్కోజీ పోతల, సావతమాలి, సమర్థ రామదాస స్వామి, భక్త తుకారాం, సఖారాం మహారాజ్, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కుల గోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు, మరికొందరు బ్రాహ్మణుడవంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికెరుక? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు. కొందరు ఎదుకల భూషణుడని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుడి పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునునికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వారు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్లు లేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచుగా ఫతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి, నిరంతరం దుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా. కానీ సాయిదేవా, ఇట్టి జాతి భేదాల భ్రాంతులు శుష్క నినాదాలతో తర్క విపత్కర మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసువులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మ స్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు, మహోన్నతమైన జగద్గురు మూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం కోసం మసీదులో నిరంతరం దుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాల్ని ప్రదర్శించావు. భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు. సాయీస, నీవు కులగోత్రాలకు అతీతుడవు, సత్స్వరూపివి. నీవు మా ఊహల కందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంత పట్టని మీ నిజ తత్వాన్ని వాక్కులతో ప్రకటించటం సాధ్యమా? అది శబ్ద పరిధికి మించినది. అటువంటప్పుడు నా ఈ మాటలు నిలవగలవా? అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర వెల్లుపికి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. వ్యవహార సరళిలో స్తుతించటానికి సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు. అందువల్ల నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి, సాహిత్యమే చిరస్థాయిగా నిలుచుగాక. బాబా, అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితా శక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కన్నను శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడ ఎలాంటి తారతమ్యం చూపించకుండా వారిపై కరుణ రసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్
జాలంధర్ మునీశ్వరుని పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతని దుష్కార్యానికి ఎంత మాత్రం కలత చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించటం ఎవరి తరం? సాధు సత్పురుషులు సూర్య భగవానుడు లాంటి వారు. హరికృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాతయైన చంద్రుడు లాంటి వారు. వారి కరుణ చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరు లాంటి వారు. వారు అవాద్య కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారు రసప్రపూర్ణమైన చెరుకు లాంటి వారు. వారి దయ అత్యంత మధురం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమభావం కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణం. పాప ప్రక్షాళన ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి కదా. అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్ వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనే వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల పాపాలను పొందుతుంటాం. అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై మలిన వస్త్రాలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటి వారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేవ తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సర్వభౌమ, కరుణ వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ సత్కృప ఎనడి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి. ప్రభు నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఇంకా ఎండవేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షం అని ఎవరంటారు? భక్త మందార, మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయ అగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారం అని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం. కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధం పెంపొందింది. సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించటం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపచేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడైన శ్రీకృష్ణుని దామాజీ మాలవానిగా చేశాడు. ఈ జగన్నాథుడే భక్త చోక మేళా కోసం పశువుల కళేవరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలు అందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి సత్పురుషులు అసమాన శక్తి సంపన్నులు. వారు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే. అలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించను. ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడి పురాధీశ, ఇన్ని మాటలు ఎందుకు? మీరే నా తల్లి, తండ్రి, నా సర్వస్వం మీరే. యోగీశ్వరేశ్వరుడు, ఓ సాయీస, అగణిత లీలా వినాశ, నిజానికి మీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? మాటల కందని మీ లీలలను
పామరుడనైన నేనెలా వర్ణించగలను. బాబా జీవులనుద్ధరించటానికి మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామస జనుల అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి జానడి వెడల్పున్న చెక్క బల్లలను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరచి భక్త జనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. అశ్రిత వత్సలుడు, మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమ బరువు అనిపిస్తుందా? ఓ నిర్గుణరాయ, ఈ దాసుని కరుణించు. దీనబంధు నీవే దిక్కని నమ్మి వినమ్రంగా మీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించకు. ప్రభు, నీవు రాజాది రాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగత్తిలో నీకు నీవే సాటి. శ్రీ సాయినాథ పూజ. సాయిదేవ, ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించటానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తూ ఉంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడికి నిప్పు కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతో నిండి ఉంది. మొదటి నుండి అవి నీలోని భాగాలే. ఈ నిజం మీకు తెలియనిదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనస్సు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన పలుకులన్నీ నిరర్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. నిజానికి ఈ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదును. అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. ఓ కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పోయిచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కఫ్నీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చున్న సుమమాలతో మీ గళసీమను అలంకరిస్తున్నాను. ఓ పాప భంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. నిజానికి అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడడం లేదు. సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడ వేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోయాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. సాయి సన్నిధిలో మన కల్మషాలు దహింపబడి సద్గుణాలు పరిమళిస్తాయి. అంటే పతితులు పావనులు అవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలను తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమ, మాయా మోహం అనే దీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు స్వీకరించారనే దివ్యానుభూతిని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్థానాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడర్పించే నైవేద్యం భక్తి. భక్తుడు భగవంతుని నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నింటికీ నేనే కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. పుణ్యశ్లోక. సాయి సత్ప్రభు వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకము.
సాయినాథ శాంతిచిత్త అసమాన ప్రజ్ఞాధిరీణ దయాఘన కరుణా సింధు సత్స్వరూప మాయా మోహాంధకార వినాశక కుల గోత్రాలకతీతుడవైన ఓ సిద్ధ పురుష ఊహాతీత కరుణా వరుణాలయ షిరిడి పురవాస ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమాం. జ్ఞాన భాస్కర జ్ఞానప్రదాత సకల శుభంకర సద్భక్త హృదయ విహార శరణాగత రక్షక పాహిమాం. నీవు సృష్టికర్తవైన బ్రహ్మదేవుడవు, స్థితికారకుడైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతరవాసి అయిన ఓ సాయినాథ నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ నా అపరాధాలన్నింటినీ మన్నించు. చంచల మనస్కుడను భక్తిహీనుడును అయిన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య నీవు దేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంత మణిని. దివిజ గంగా తరంగిణీ తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను ఆశీర్వదించండి. మీ దాసుడనైన ఈ దాసగణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయి దేవా, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ రోలా సాష్టాంగ పడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువర, మీరు గోమాత, నేను మీ లేగ దూడను. మీరు నా ప్రియజనని, నేను మీ అనుంగు పసిబిడ్డను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి యందలి శ్రీచందన వృక్షం లాంటి వాడివి, నేను ముళ్ళపొద లాంటి వాణ్ణి. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం లాంటి వాడివి, నేను మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడవని ఎవరంటారు? కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సు పైకెక్కి ఉన్నత స్థానాన్ని పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత వారి మహిమ వల్ల సామాన్య వస్తువులు కూడా విశిష్ట స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలం. నిజానికి భస్మం, కౌపీనం, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించటం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపికలను రంజింప చేయటానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బంధుజనుల గుర్తింపు లభించాయి. ఓ గురుదేవ సాయినాథ ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణు జొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ యద్ద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుఖాలను ఆశించి మేము కోరే ఇహలోక పరలోక సంబంధమైన కోరికలేవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసును. కానీ గురుదేవ, నాకు సంపూర్ణ వైరాగ్య బుద్ధి, ఏ సుఖాలు ఆశించని స్థితినివ్వండి. చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి. సముద్రంలోని నీరు తీయగా మారితే ఇంక ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరు కోరికను మన్నించండి. ఓ పరంతప పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలెంత మాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి ఒడిలోనున్న బిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి. ఓ సాయి సత్ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించి 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక ఐహిక మానసిక తాపాలు కష్టాలు కడతేరుగాక.
శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యం ఈ స్తవన మంజరీని పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య మంగళ స్వరూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు. పాఠకులారా, మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరీని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీన్ని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది, అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్య పారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడే నివసిస్తాడు. ఇది సత్యం, 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 మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దీనిని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తివంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన మనగూడే సత్ఫలితాలపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా పరమ పావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తజనుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. సాయి స్తోత్ర రచన. సాయి సద్గురుని ప్రేరణ వలననే నేను ఈ స్తవన మంజరిని రచించగలిగాను. లేనిచో పామరుడినైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా? శక సంవత్సరం 1840 భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి, సోమవారం మధ్యాహ్నం అనగా 9/9/1918న పావన నర్మదా నదీ తీరాన అహల్యాదేవి సమాధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం ఇండోర్ దగ్గరలో ఉన్న ఒక పుణ్యక్షేత్రంలో ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి రచన సంపూర్ణమైంది. శ్రీ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందులో ప్రతి పదాన్ని స్ఫురింపచేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు భక్త దామోదర్ సాయీసుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశాడు. ఈ దాసగణు సాధు సత్పురుషులందరికీ సదా దాసుడు. ఎల్లరకు సకల శుభములు వనకూడుగాక. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగరాన్ని తరింపచేసే దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగణు ఆ పాండురంగాన్ని అత్యాదరంతో ప్రార్థిస్తున్నాడు. శ్రీ పాండురంగ స్వస్తి. శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండలీక వరద హరివిఠల. సీతాకాంత స్మరణ. జయ జయ రామ. పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి.